హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు కరివేపాకు పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి, కంప్లీట్గా ఆయిల్ లేకుండానే. సో ఈ కరివేపాకు అనేది చాలా మంచిది అండి, హెల్త్కి చాలా మంచిది. అవి విజన్కి చూపు కనిపించడానికి యూజ్ అవుతుంది, బెనిఫిషియల్. ఇది హెయిర్ గ్రోత్కి కూడా బెనిఫిషియల్. సో వీటికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, 2 వెల్లుల్లి, కాస్త 1 టేబుల్ స్పూన్ మెంతులు, శనగపప్పు కాస్త తీసుకున్నాను. కావలిస్తే మీరు మినప్పప్పు లేదా నువ్వులు లేదా పల్లీలు కూడా తీసుకోవచ్చు. ఇవి కాస్త డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో ముందుగా లీఫ్ అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత ఇవన్నీ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకునేటప్పుడు మనం కావాల్సే కాస్త చింతపండు వేసుకోవచ్చు. చింతపండు కూడా కాస్త డ్రై రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసేసుకుంటే తినేటప్పుడు కాస్త కమ్మగా ఉంటుందండి. సో ఇవన్నీ కాస్త గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న పౌడర్ అయితే మనం దోశకి, ఇడ్లీకి లేదా వేడి వేడి అన్నంలో కాస్త పౌడర్ వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి కాకుండా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. డైలీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కరివేపాకు పౌడర్లో తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. చూపు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది, హెయిర్ కూడా చక్కగా గ్రోత్ అవుతుంది. సో పిల్లలకైతే చాలా మంచిది. సో అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ మాత్రం ఇలా ఉంటుందండి. చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్న పౌడర్ ఇలా ఉంటుంది. సో మనం ఇలా ఫ్రై చేసేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు వేసేసుకొని తినొచ్చు. సో ఇది తినడం వల్ల చాలా బెనిఫిషియల్స్, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చూపు చక్కగా కనిపిస్తుంది. సో ఇలా చేసేసుకొని మీరు